నా పేరు శైలజ నరీన్ అండి. కాకినాడ నుంచి అండి. నేను 6 నెలలు అయింది సార్ జాయిన్ అయ్యి. ఏప్రిల్ 1, 2025 జాయిన్ అయ్యాను సార్. ఏంటంటే కామన్ గా మనకి కనిపించే సమస్యలు ఏంటంటే బీపీ, షుగర్, థైరాయిడ్, ఈ L4, L3, L4, L5 పెయిన్స్, సయాటికా, ఈ కామన్ థింగ్స్ సార్. కామన్ గా ప్రతి ఒక్కళ్ళలోని కనిపించేవి. బట్ రేరెస్ట్ రేర్ ఏంటంటే లివర్ కంప్లైంట్స్ కానీ, ఆడవాళ్ళకి సంబంధించి పీసీఓడి, పీసీఓఎస్, ఓవరీస్, యుట్రస్, ఈవెన్ ఆల్సో ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా ఈ యోగాలో మెడిసిన్ అనేది ఉంది సార్. ఎందుకంటే పర్సనలీ నాకు వచ్చేపాటికి నాకు 23లో మెడికల్ ఇష్యూస్ వచ్చినాయి. వచ్చిన తర్వాత నేను సర్జరీ చేయించుకున్నానండి. లెఫ్ట్ ఓవరీ రిమూవ్ చేయించుకున్నాను. ఆ తర్వాత కొన్ని సమస్యలు అలాగే కంటిన్యూ అయినాయి సార్. నేను ఎటువంటి మెడిసిన్ వాడలేదండి. 100% నేను ఎటువంటి మెడిసిన్ వాడలేదు. 24 కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. బట్ 25లో మెడిసిన్ కంటే బ్రహ్మాండమైన మెడిసిన్ యోగాలో జాయిన్ అయ్యాను సార్. నిజంగా యోగాలో జాయిన్ అయిన తర్వాత కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్ కాకుండా నాకుండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓవరీస్ లో సిస్ట్స్ అండ్ థిక్నెస్ ఆఫ్ యూట్రస్, లివర్ లో ఫ్యాట్ అండ్ బ్రెస్ట్ లో సిస్ట్స్. ఇవి నా ప్రాబ్లమ్స్ అండి. యాక్చువల్లీ నేను జాయిన్ అయింది కూడా ఆ బేసిస్ మీద మీకు కంప్లైంట్ పెట్టి నేను జాయిన్ అయ్యాను సార్. అంటే కామన్ గా అందరూ వినే ప్రాబ్లమ్స్ కి మెడిసిన్ అనేది ఇక్కడ దొరుకుతుందని ఒక ఐడియా ఉంటుంది. బట్ ఈ ప్రాబ్లమ్స్ ని చాలా మంది చెప్పుకోరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దీనికంటూ నేను ఎటువంటి మెడిసిన్ వాడలేదండి. ఈ సిస్ట్కి సంబంధించి ఎటువంటి మెడిసిన్ నేను యూజ్ చేయలేదు సార్ అసలు. దానికి అదే తగ్గుతుంది అన్నట్లుగా ఫుడ్ అండ్ డైట్, ఐ మీన్ యోగా, వీటి మీదే ఖచ్చితంగా తగ్గుతుందనే ఒక ఆశతోటి నేను అలాగనే ఉండిపోయాను సార్. ఈ 6 months టార్గెట్ పెట్టుకొని నేను యోగాలో జాయిన్ అయ్యి పర్ఫెక్ట్ గా అన్ని చేసుకున్న తర్వాత టెస్టులు చేసుకుంటే నాకు నిజంగా అన్నిటిలోని కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి. 100% చెప్పగలను, యోగా ఈజ్ వెరీ గుడ్ అండి. ఎందుకంటే కామన్ గా ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అండి. ఇంట్లో హౌస్ వైఫ్స్ కే కావచ్చు, బయట ఈ జెంట్స్ రకరకాల బిజినెస్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, పిల్లలకి స్ట్రెస్, బుక్స్ వల్ల, స్టడీస్ వల్ల, కాలేజ్ పిల్లలకి కానీ, స్కూల్ పిల్లలకి కానీ. మేడం చెప్పినట్టు ఇందాక ఒక ఏజ్ లిమిట్ లేదు సార్. ఒక ప్రాబ్లం మనకి ఫేస్ అవ్వడానికి ఒక ఏజ్ లిమిట్ లేదు. సో మీ దగ్గర జాయిన్ అవుతే ఏంటంటే ఒక 7 years పిల్లల నుంచి, కిడ్స్ నుంచి 70, 80, 90 ఏజ్కి లిమిటే లేదు సార్. సో ఈ ఏజ్ టోటల్ గా 7 to 80 అనుకోండి, 90 అనుకోండి, ఎంతమంది ఏజ్ గ్రూపులకి మీరు ఒక్కరే మాస్టర్. నిజంగా ఒక స్కూల్ ఏజ్ పిల్లలకి టీచర్స్ ఉంటారు, కాలేజ్ ఏజ్ పిల్లలకి లెక్చరర్స్ ఉంటారు, ఇంకా కొంచెం పీజీకి వెళ్తే ప్రొఫెసర్స్ ఉంటారు. ఈ 3 పాత్రలు మీరు ఒక్కరే ఇక్కడ పోషిస్తున్నారండి. ఆ పిల్లల్ని మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళని మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు, అండ్ అబోవ్ ఏజ్, ఐ మీన్ 60, 70, 80 వాళ్ళని కూడా మీరు అంత క్రమశిక్షణతో మీ మాట అనేటప్పటికి మేము అలర్ట్ అయిపోతాం అనమాట అండి. పర్ఫెక్ట్ అయిపోతాం అనమాట. అప్పటి వరకు అలా అలా ఉన్నా సరే అంత పర్ఫెక్ట్ అయిపోతామండి. సో మొత్తం ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే మీ మాట వినాల్సిందే. ఆ దెబ్బతో ఇంకా అంతా పర్ఫెక్ట్ లోకి వచ్చేసి ఏం చెప్తున్నారో అదే ఆటోమేటిక్ గా మైండ్కి వెళ్ళిపోతుంది సార్. డౌటే లేదు. ఎటువంటి వాళ్ళకైనా సరే ఒక క్రమశిక్షణతో కూడిన విద్య అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అండి. క్రమశిక్షణ లేకపోతే ఆ విద్యని మనం కరెక్ట్ గా మనం ఫాలో కాలేము, దాని రిజల్ట్ కూడా పొందలేము సార్ డెఫినెట్లీ. సో ఏంటంటే ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎవరికి ఎటువంటి సమస్యలు లేకపోయినా కూడా ఇక్కడ యోగాలో జాయిన్ అవటం కారణంగా ఒక క్రమశిక్షణ ముందు ఏర్పడుతుందండి. ఉదయాన్నే లేవటం అనేది మాటలు కాదు. లేచిన తర్వాత అంతా ఒక వార్మప్. మేడం చెప్పినట్టు, సార్ చెప్పినట్టు వజ్రాసనం అనేది చాలా కష్టం సార్. ఎందుకంటే నేను ఫేస్ చేశాను. యాక్చువల్లీ నాకు ఆ వజ్రాసనంలో అసలు ఒక సెకండ్ పాటు కూడా నేను కూర్చోలేకపోయేదాన్ని. మంటలు వచ్చేసేవి నాకు, పాదాల పైన స్కిన్ అంతా కూడా మంట పెట్టేసేది అనమాట. సో అయ్యి బాబాయ్ వీళ్ళంతా చేస్తున్నారు, నాకు ఎన్ని నెలలు పడుతుందో ఏంటో అని అనుకున్నాను. బట్ ఇప్పుడు నేను 1 hour కూర్చోమన్నా కూర్చుంటాను సార్. అది నాకు సెకండ్ మంత్ లోనే బాగా అలవాటైందండి. అంటే ఏంటంటే ఇది మనకు సాధ్యం కాదు అని మనం జాయిన్ అయినా కూడా ఎవరినో చూసి, చేస్తున్న వాళ్ళని చూసి అబ్బో వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో, మనకి ఇలా రావడానికి 6 months, 7 months, 1 year పడుతుందేమో అని అనుకుంటాం. కానీ వన్స్ మనం స్టార్ట్ చేస్తే మన బాడీ మనకే తెలియకుండా ఫ్లెక్సిబుల్ అయిపోయి కొన్ని కొన్ని ఇష్యూస్, మనం అనుకోని ఇష్యూస్ కూడా
అవి రిమూవ్ అయిపోతాయండి. అవి ఎక్కడికెళ్ళిపోతాయో మనకు తెలీదు. మళ్ళీ మనం వెతుక్కోవాలి. అవును మనకి పెయిన్ ఉంది కదా! మనకి ప్రాబ్లమ్ ఉంది కదా! అని జెప్పి. సో, అన్ని విధాలుగాను కూడా మేమందరం కూడా చాలా అదృష్టవంతులం సార్ మీ స్టూడెంట్స్‌గా జాయిన్ అవ్వడం. థాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఒస్తదమ్మా ఫస్ట్ ఇది. తప్పకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలని నా ఆశ, కోరిక మేడం.